రైట్. రెండో విషయానికి వద్దాం. బీసీ రిజర్వేషన్ల విషయంలో అసలు మీ పార్టీ యొక్క లైన్ ఏంటి? ముఖ్యంగా మీరు ఎన్ని తీర్మానాలు చేసినా, ఎన్ని జీవోలు ఇచ్చినా, ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి డ్రామాగానే చూస్తున్నారు తప్పించి, జనాలు గాని, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలు సైతం కూడా. సో, ఇవ్వాలన్నటువంటి ఉద్దేశ్యం ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే లేదు. ఇదంతా కూడా ఒక స్టంట్ అని చెప్పేసి కూడా మాట్లాడుతా ఉన్నారు. సో, దీనికి ఎట్లా మీరు మీ పార్టీ ఎట్లా సమర్థించుకుంటుంది? ఏం సమాధానం చెప్తుంది? ఒకటి గుర్తుపెట్టుకోండి, దేశంలో దేశంలో ఏ ముఖ్యమంత్రులన్నా కులగణన చేయించారు? నెంబర్ 1, ఈ దేశ ప్రధానమంత్రి బీసీ బిడ్డ అని చెప్పుకుంటాడు. ఆయన బీసీ అవునా కాదా నాకు కూడా తెలియదు. ఈ దేశ ప్రధానమంత్రి 2014లో ప్రధానమంత్రి అయింది. ఇప్పటికీ 12 ఏళ్ళు అవుతుంది. ఈ దేశంలో 60% బీసీలు ఉంటారు. 60% బీసీలు నిజమైన హిందువులు. ఈ బీసీలకు ఈ 12 నెలల బీసీల గురించి ఒక్కనాడన్నా ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆలోచన చేశారా? బీసీల డెవలప్మెంట్ గురించి కానీ బీసీలు అన్ని రంగాల్లో ఎదగాలని ఆలోచన ఎప్పుడైనా చేసిందా? పోనీ బీసీ యువతకు ఈ దేశంలో ప్రతి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పాడు ఈ దేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు. 2 కోట్ల ఉద్యోగాలు, 2 కోట్ల మంది యువతకు ఉద్యోగాలు ఇస్తారన్నాడు. ఆ 2 కోట్ల మంది యువత ఎవరు? హిందువులే. మరి ఎందుకు ఇవ్వలేదు వాళ్ళకు ఉద్యోగాలు? వాళ్ళు ఎవరు? బీసీ బిడ్డలే. ఎందుకు ఇవ్వలేదు ఉద్యోగాలని నేను అడుగుతున్నా. రెండవది, ఈ దేశంలో మరి ఇది మండల్ కమిషన్ నుంచి అప్పటి నుంచి బీసీ ఉద్యమం నడుస్తుంది. బీసీలకు మా వాట మాకు రావాలి, మా రిజర్వేషన్ మాకు మా జనాభా నిష్పత్తి ప్రకారం మాకు రావాలని మేము కొట్లాడుతున్నాం బీసీ బిడ్డలందరూ. అన్నప్పుడు నువ్వేం చేయాలి? ఈ దేశ ప్రధానమంత్రిగా నువ్వు బీసీ అని చెప్పుకుంటున్నావు. నువ్వు బీసీ అవునా కాదా అనేది తెలియదు. బీసీ అని చెప్పుకుంటున్నావు. అన్నప్పుడు నువ్వు బీసీల గురించి ఏం ఆలోచించినవే? ఈ దేశ ప్రధానమంత్రిగా నిజమైన హిందువులు 60% ఉన్న బీసీలు హిందువులే కదా. మరి హిందువుల గురించి నువ్వు ఏం ఆలోచించావు? ఆలోచించలేదు. పోని ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి అన్నా ఈ బీసీల గురించి ఆలోచించారా? చేయలేదు. ఈ దేశ ప్రధానమంత్రి బీసీల గురించి ఆలోచించడు. ఈ దేశం ఉన్నటువంటి ఏ ముఖ్యమంత్రి కూడా బీసీల గురించి ఆలోచించలేదు. అసలు కులగణనే వేయలేదు. ఇప్పటికి 12 ఏళ్ళు అవుతుంది. నరేంద్ర మోడీ గారు కులగణనే వేయలేదు. వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం 42% రిజర్వేషన్ ఇవ్వలేదు నరేంద్ర మోడీ గారు. అసలు బీసీల గురించి ఒక్కనాడు కూడా మాట్లాడలేదు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా బీసీల మీద చొరవ తీసుకోలేదు. అయినా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే కర్ణాటకలో కూడా కులగణన జరిగింది. అది మా కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి. ఇక్కడ తెలంగాణలో మా ముఖ్యమంత్రి గారు దేశంలో ప్రధానమంత్రి చేయని పని, ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి పని ఇయ్యాల్లో ఎస్సీలకు వర్గీకరణ చేశాడు. దళితులకు అందరికీ సామాజిక న్యాయం జరగాలనే లక్ష్యంతో వర్గీకరణ చేశాడు. ఎస్టీలకు న్యాయం చేశాడు. సామాజిక వర్గం అందరికీ సామాజిక న్యాయం జరగాలని. బీసీలకు కూడా ఖచ్చితంగా సామాజిక న్యాయం జరగాలి అనే లక్ష్యంతో కులగణన చేయించాడు. ఒకవేళ బీసీలకు నాకెందుకులే, ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రులు చేయించలేదు కదా, ఈ దేశ ప్రధానమంత్రి కూడా చేయించలేదు, నాకెందుకులే అని అనుకుంటే ఆయన కూడా చేయించకపో బయట పెట్టాలి కదా. లెక్కలు చేసి ఓకే, ఆ లెక్కల సంగతి ఏందో బయట పెట్టాలి కదా, పబ్లిక్ డొమైన్ లో ఉండాలి కదా. కులగణన చేయించిన తర్వాతనే దాని మీద కమిషన్ వేశాడు. కాబట్టి 42% రిజర్వేషన్ ఇవ్వచ్చని కమిషన్ రిపోర్ట్ తెలిసిన తర్వాత కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత 42% రిజర్వేషన్ పెట్టాలి అనే ఆలోచనకు వచ్చిండ్రు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కులగణన చేసిన తర్వాత దానికి ఒక కమిషన్ వేసి మొత్తం రిపోర్ట్ అంతా తెప్పించుకున్నాక ఈ జనాభా నిష్పత్తి ప్రకారం బీసీల జనాభా నిష్పత్తి ప్రకారం 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఆ కమిషన్ ద్వారా అధికారుల ద్వారా అన్ని సమీక్షలు జరిపి అందరి ఆలోచన తీసుకుని ఒక నిర్ణయానికి వచ్చి ఇట్లయితే అందరి న్యాయ నిపుణులతో కూడా మాట్లాడి అది మొత్తం రిపోర్ట్ తీసుకున్నాకనే 42% రిజర్వేషన్ డిసైడ్ చేసిండ్రు. ఆ 42% రిజర్వేషన్లు కూడా రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం
ఆమోదించింది. ఈ రాష్ట్ర క్యాబినెట్ తీర్మానం కూడా చేసింది 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందని. అసెంబ్లీ తీర్మానం జరిగింది. మా ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధి చెప్తున్నా, మా ముఖ్యమంత్రి గారు బీసీల మీద ప్రేమతోని ఖచ్చితంగా బీసీలందరికీ సామాజిక న్యాయం జరగవలసిందే, 42% రిజర్వేషన్ ఇవ్వవలసిందని చెప్పి క్యాబినెట్ తీర్మానం చేయించి, అసెంబ్లీ తీర్మానం చేసి, దాన్ని జీవో తీసి గవర్నర్కి పంపాడు, కేంద్ర ప్రభుత్వానికి పంపాడు. కేంద్ర ప్రభుత్వానికి ఏమని పంపాడు? మీరు 9వ షెడ్యూల్ చేర్చి దీనికి చట్టం చేయండి పార్లమెంట్లో అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి పంపించాడు. చిత్తశుద్ధి దీన్ని అంటారు. బీసీలకు సామాజిక న్యాయం జరగాలి ఖచ్చితంగా అనే ఆలోచనతో ఇవి చేశారు. చేస్తే ఇక్కడ లుచ్చనా కొడుకు కేటీఆర్ అంటాడు, కేసీఆర్, హరీష్ రావుకు వాళ్ళకు మనసులో బట్టలే. వాళ్ళు ఆ ఫామ్ హౌస్లో కూర్చుండి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కూర్చొని ఈ బీసీల మీద విషం గక్కి, బీసీలకు ఎట్టి పరిస్థితులు 42% రిజర్వేషన్ రాకూడదు, ఎందుకంటే బీసీలు గిట్ట 42% రిజర్వేషన్లు వస్తే 42% రిజర్వేషన్లు వస్తే వీళ్ళు గ్రామాలలో వీళ్ళే సర్పంచ్లు అవుతారు బీసీలు, ఎంపీటీసీలు అవుతారు బీసీలు, జడ్పీటీసీలు అవుతారు, జడ్పీ చైర్మన్లు అవుతారు. రేపు రాష్ట్రంలో అధికారం వాళ్ళ చేతులకు వస్తుంది. ఎందుకంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళు ఏకమైతే రాజ్యాధికారం వాళ్ళ చేతులకు పోతుంది. కాబట్టి ఇది పోనీయకూడదు అని చెప్పి వీళ్ళు ముగ్గురు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కుతంత్రాలు ఫామ్ హౌస్లు చేసి దీన్ని ఎట్టి పరిస్థితులు అడ్డుకోవాలి. అసెంబ్లీలో కూడా సపోర్ట్ చేసినప్పుడు ఏంది, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది కాబట్టి, ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నది కాబట్టి అట్లా మీదికి చూడ సపోర్ట్ చేశారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు రిజర్వేషన్ రాకూడదని చెప్పి ఆలోచన చేసి, ఒక దుర్మార్గమైన ఆలోచన చేసి జాగృతి అధ్యక్షుడు ఎవడైతే మాధవరెడ్డి ఉన్నాడో ఆయన ఎవరు తెలుసా? మల్లారెడ్డి గారికి బాగా దగ్గర, ఎమ్మెల్యే మల్లారెడ్డి గారికి బాగా దగ్గర. ఆయన జాగృతిలో పనిచేసినోడు, టీఆర్ఎస్ పార్టీలో పనిచేసినోడు, మల్లారెడ్డి గారికి బాగా అనుచరుడు. వాడిని దొరికించుకొని మాధవరెడ్డి అనేటోడిని రెడ్డి జాగృతి అధ్యక్షుడని పేరు పెట్టుకున్నాడు. కానీ మల్లారెడ్డి గారి అనుచరుడు, ఎమ్మెల్యే మల్లారెడ్డి అనుచరుడు. అతన్ని ఈ యొక్క కోర్టుకు పోయే ముందు, అంటే బీసీ రిజర్వేషన్లు అమలు అవుతుంది, ఇక అయిపోయింది, అసెంబ్లీ తీర్మానం అయిపోయింది, జీవో తీసిండు, గవర్నర్కి పంపిండు, కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపిండ్రు, ఇది అమలైంది అనుకునే సమయంలో వెంటనే మాధవరెడ్డి మల్లారెడ్డి మాట్లాడాడు, ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడి వెంటనే కేటీఆర్కు లైన్లో తీసుకొని కేటీఆర్ డైరెక్ట్గా మాధవరెడ్డిని పిలిపించుకొని చెప్పాడు, నువ్వు కోర్టుకు వెళ్ళు, హైకోర్టుకు, ఇది 42% రిజర్వేషన్ ఎట్టి పరిస్థితుల్లో రానియకూడదు అని చెప్పి నీకేం కావాలని అడుగు అనంటే ₹1,00,00,000 మొదలు మాట్లాడాడు. 50 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాడు మాధవరెడ్డికి. ఎవరు ఇచ్చారు? ఏది? మల్లారెడ్డి లేకపోతే కేటీఆర్ మల్లారెడ్డి గారి ద్వారా మాధవరెడ్డిని పిలిపించుకున్నాడు. అప్పటికే మల్లారెడ్డి మాట్లాడి పెట్టిండు. 2-3 రోజుల ముందే మల్లారెడ్డి ఈ మాధవరెడ్డితోని, ఈ రెడ్డి జాగృతి అధ్యక్షుడు అంటే మాధవరెడ్డి ఉన్నాడు, మాధవరెడ్డితో మాట్లాడి పెట్టి డైరెక్ట్ కేటీఆర్ పిలిపించుకున్నాడు. మాధవరెడ్డిని పిలిపించుకొని వాడికి నీకు కావాలంటే ₹1,00,00,000 ఇస్తా అని చెప్పి 50 లక్షలు అడ్వాన్స్ ఇచ్చేశాడు. అవసరం అనుకుంటే ఇవే కోటి కాదు, ఇంకా కోటి ఇస్తా, 2 కోట్లు మొత్తం నీకు ఇస్తా, నువ్వు భయపడకు, మేము ఉన్నాం నీ వెనక, బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, నువ్వు కోర్టుకు పోవాల్సిందని చెప్పి మాట్లాడి 50 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాడు. కోర్టు వకీళ్లకు డైరెక్ట్ నేనే పంపిస్తా, హైకోర్టు అడ్వకేట్స్కు నేనే డబ్బులు పంపిస్తాను చెప్పి డైరెక్ట్గా అది 10 లక్షలు కానీ 20 లక్షలు కానీ నేనే పంపిస్తాను పైసలు పంపించాడు అడ్వకేట్స్కు. వేరే మనుషుల ద్వారా పంపించాడు, ఫీజులు మొత్తం పంపించాడు. ఇంకా 40 లక్షలు కానీ ఎట్టి పరిస్థితుల్లో 42% తీర్పు రాకూడదు, ఎట్టి పరిస్థితుల్లో 42% అడ్డుకోవాలని చెప్పి కోర్టుకు అడ్వకేట్లను పెట్టించి మాధవరెడ్డి అనేటోడు జాగృతి అధ్యక్షుడిని, ఏది రెడ్డి జాగృతి అధ్యక్షుడు ఎవడైతే ఉన్నాడో మాధవరెడ్డిని పెట్టి ఆయనతో కొంతమందిని పంపించి కోర్టుకు పంపించి, కోర్టులో అడ్వకేట్ ఫీజులన్నీ కూడా కేటీఆర్ డైరెక్ట్ 20 లక్షలు పంపించి, ఇంకా 20 లక్షలు కానీ పంపిస్తా,
కానీ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అడ్డుకోవాలి. 42% రిజర్వేషన్ అమలు కాకూడదు. హైకోర్టులో వీళ్ళకు స్టే ఇవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అడ్డుకోవాలని చెప్పి మాధవరెడ్డిని, రెడ్డి జాగృతి అధ్యక్షుడు మాధవరెడ్డిని కోర్టుకు పంపించి 42% రిజర్వేషన్ ఆపేయడం జరిగింది కోర్టు ద్వారా. సో మీరు అంకెలతో సహా చెప్తున్నారు 50 లక్షలు అడ్వాన్స్, ₹1,00,00,000 డీల్, దాని తర్వాత 2 కోట్లని. సో ఏంటి మీ దగ్గర ఏమైనా స్క్రీన్ షాట్లా లేకపోతే రిపోర్ట్ అంతా తీసుకున్న తర్వాతనే ఏ మాధవరెడ్డి అయితే ఉన్నాడో ఆ మాధవరెడ్డి ద్వారా ఇంకా ఎవరెవరు ఉన్నారో ఇంకెవరంతా వేసినాకనే మాట్లాడుతున్నా. ఇప్పటిదాకా ఎందుకు మాట్లాడలేదు నేను? ఇప్పటికి 15 రోజులు మీడియాతో ఏం మాట్లాడలేదు కదా నేను. అవును, ప్రెస్ మీట్లు కూడా పెట్టలేదు కదా. ఇది మొత్తం డాటా అంతా తీసుకున్నాకనే మాట్లాడుతున్నా. డబ్బులు కూడా ఎవరెవరితో ఎట్లా పోయినాయి, మాధవరెడ్డికి ఎవరు తీసుకుపోయి ఇచ్చారు, మాధవరెడ్డికి 50 లక్షలు ఎట్లా ముట్టినాయి, మాధవరెడ్డి నోటని అనిపించి అదంతా మొత్తం మా రిపోర్ట్ అంతా మేము తీసుకున్నాకనే మాట్లాడుతున్నాను నేను మీడియా ముందు. మీతో మాట్లాడిందా మాధవరెడ్డి? మాట్లాడిందే. నేను అవన్నీ మీకెందుకు చెప్తాను? నేను చేసేటి నేను చేస్తాను కానీ మీకెందుకు? మీకు ఇది వాస్తవమా లేదా ఒకసారి చెప్పానండి కేటీఆర్ అంటున్నా. ఓకే, ఇది వాస్తవ విషయాలు. అంటే బీసీల రిజర్వేషన్లు ఆపాలనే ఆలోచనతోని 42% రిజర్వేషన్లు బీసీలకు వస్తే రేపు రాజ్యాధికారం వీళ్ళ చేతులకు వస్తుంది. గ్రామాలలో, మండలాల్లో వీళ్ళే ఉంటారు, జిల్లా చైర్మన్లు కూడా వీళ్ళే అవుతారు. కాబట్టి వీళ్ళని అడ్డుకోవాల్సిందే మనం. ఇట్టి పరిస్థితిలో 42% ఇవ్వకూడదని చెప్పి హైకోర్టుకు పంపించి మాధవరెడ్డిని కోర్టు ద్వారా దీన్ని ఆపించింది కేటీఆర్ ప్రధానంగా. ఓకే, ఈ కేటీఆర్ అంటే మాధవరెడ్డి ఆర్థిక స్థితిగతులు నాకు తెలుసు. పట్టుమని 20,000 రూపాయలు ఉండేవి, 50,000 రూపాయలు ఉండేవి. ఆయన ఏది మామూలు కుటుంబం 20,000 కావాలంటే ఉండనటువంటి పరిస్థితి, 50,000 కావాలంటే ఉండనటువంటి పరిస్థితి. హైకోర్టు అడ్వకేట్కు 10 లక్షలు 20 లక్షలు పెట్టి కేసు నేర్పించే దమ్ము మాధవరెడ్డికి ఉందా? ఆయన ఆర్థిక స్థితిగతులు ఏందో తెలుసుకోండి మీరు. మేమే కాదు, మీరు కూడా తెలుసుకోండి. ఇయల్లో మామూలు కుటుంబానికి సంబంధించిన మాధవరెడ్డి ఈ 10 లక్షలు 20 లక్షలు పెట్టి 40 లక్షలు పెట్టి హైకోర్టుకు పోయి అడ్వకేట్లను మాట్లాడుకొని దీన్ని 42% రిజర్వేషన్ అడ్డుకున్నటువంటి దమ్ము మాధవరెడ్డికి ఇక్కడిది. మాధవరెడ్డి అన్నట్టు మామూలు కుటుంబం వ్యక్తి. ఓకే, అటువంటి వ్యక్తిని పట్టుకొని కేటీఆర్ అంటోడు హైకోర్టులో కేసేయించి 42% రిజర్వేషన్ ఆపించిండు కేటీఆర్. ఒక్కటి. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం పోతే 10 కోట్లు కాదు 20 కోట్లు అయినా పెట్టి సుప్రీంకోర్టులో కూడా అడ్డగించాలని చూస్తున్నాడు. ఇదే కేటీఆర్. ఓకే, అంటే ఏంది? వీళ్ళు బీసీల మీద విషయం నక్కుతున్నారు కదా. కేటీఆర్, హరీష్ రావు అనేటోడు బీసీల మీద విషయం నక్కుతున్నారు నా కొడుకులు. ఎందుకంటే వీళ్ళు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఏనాడు బీసీల గురించి మాట్లాడలేదు. ఏనాడు బీసీ బంద్ అన్నాడు, బీసీలు అందరినీ మోసం చేసిండు, బీసీ బంద్ ఇవ్వలేదు. దళిత బంద్ అన్నాడు, హుజరాబాద్లో ఇచ్చాడు, హుజరాబాద్ నియోజకవర్గంలో ఇచ్చాడు, మొత్తం దళితులందరినీ మోసం చేశాడు. డబుల్ బెడ్రూమ్ అన్నాడు, ఇవ్వలేదు. దళితుని ముఖ్యమంత్రి అన్నాడు, ఇవ్వలేదు. వీళ్ళు ఆదివాసులను, ఎస్టీ లంబాడి వాళ్ళను, అడవులలో ఉన్న భూములన్నీ గుంజుకున్నాడు. ఆనాడు ఇందిరమ్మ ఇచ్చిన భూములన్నీ దళితులకు, అడగారిన కులాలకు ఇచ్చిన భూములన్నింటి కూడా గుంజుకున్నాడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక. అంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు పైకి రావడం వాళ్ళకి ఇష్టం లేదు. ఈ రిజర్వేషన్లు ఇవ్వడం వాళ్ళకి ఇష్టం లేదు. కేటీఆర్, హరీష్ రావు. సో అంత ఎపిసోడ్కి అంతా కూడా కేటీఆర్ వీళ్ళ కారణమా? హరీష్ రావు. ఈ కేటీఆర్, హరీష్ రావే కారణము. ఇప్పుడు హైకోర్టుకు పంపించింది కూడా డబ్బులు ఇచ్చి కేటీఆరే. ఇది వాస్తవానికి సాక్ష్యాలుతున్నాడు. ఒకవేళ నీకు నిజంగా నేను కేటీఆర్ నువ్వు పంపలేదంట, ఒకవేళ నిజంగా నువ్వు పైసలు ఇవ్వకపోతే నీ కొడుకు మీద ప్రమాణం చేయరవి. లేదు అంటే పెద్దమ్మ గుళ్ళెకురా, పెద్దమ్మ గుళ్ళెకురా, జూబ్లీహిల్స్లో పెద్దమ్మ గుడి ఉన్నది కదా, పెద్దమ్మ వారి మీద ప్రమాణం చేయి. అమ్మవారి మీద ప్రమాణం చేయి అంటున్నా. నేను డబ్బులు ఇవ్వలేదు, బీసీల రిజర్వేషన్లు అడ్డుకోవడానికి నేను ప్రయత్నం చేయలేదు, నేను డబ్బు ఎవరికి ఇవ్వలేదు, ఒకసారి ప్రమాణం చేయి. దమ్ముంటే మీరు చేస్తారా? రైట్, చేస్తారు. ఇచ్చిన వాళ్ళని కూడా తీసుకొని వస్తారు. రమ్మన్ పెద్దమ్మ గుడి కడికి ఛాలెంజ్ చేస్తున్నారు. రమ్మను పెద్దమ్మ గుడి కాడికి రమ్మని చెప్పు, అమ్మవారి మీద ప్రమాణం చేద్దాం దమ్ముంటే. ఇంత దుర్మార్గమైన పనులు. బీసీలు డెవలప్ అవ్వడం ఇష్టం లేదు, బీసీలు ఎదగడం ఇష్టం లేదు, బీసీలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగడం ఇష్టం లేనటువంటి కుటుంబం అది. అంత దుర్మార్గమైన ఆలోచనలు చేస్తున్నారు. వీళ్ళు 10 ఏళ్ల పరిపాలనలో
బీసీలను అనగదొక్కిండ్రు, ఎస్సీలను అనగదొక్కిండ్రు, ఎస్టీలను అనగదొక్కిండ్రు. చూపించండి. బీసీ ఉద్యమకాలను అనగదొక్కిండ్రు, ఎస్సీలను అనగదొక్కిండ్రు, ఎస్టీలను అనగదొక్కిండ్రు. తెలంగాణ ఉద్యమకాలను అణిసివేసిండ్రు, జైలుకు పంపించారు. వాళ్ళ చరిత్ర తెలియంది కాదు. వాళ్ళు ఇప్పటికే భయం ఏంటంటే ఈ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మొత్తం మైనార్టీలు, రెడ్లు, బ్రాహ్మణులతో ఏకమైతే మేము మొత్తం మా రాజకీయ భవిష్యత్తు కథమైపోతుంది, తర్వాత అన్నిటి మీద విచారణ జరుగుతుంది, మమ్మల్ని జైలుకు పంపే ప్రమాదం ఉన్నది. ఆ భయం వాళ్ళకు. రాష్ట్రాన్ని ఇంత దోపిడీ చేసింది కాక ఈ రాష్ట్రంలో ఉన్న బీసీల మీద అంత విషంగా కుతుడు కేటీఆర్ అంటే ఏ ముఖం పెట్టుకొని పోతారో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీకి ఓట్లాడడానికి. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ బీసీలు అందరూ చెప్పులు తీసుకొని కొడతారు రేపు. వీళ్ళు రిజర్వేషన్లు అడ్డుకొని రిజర్వేషన్లు కాకుండా చేసి హైకోర్టుకు పంపించి కేసు వేయించి నువ్వు 42% రిజర్వేషన్ కాకుండా చేసిండు కేటీఆర్. అటువంటిది ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఎట్లా పోతాడు ఎలక్షన్లో? ఎట్లా బీసీలను ఓట్లాడుగుతాడు? ఎస్సీలను ఎట్లా ఓట్లాడుగుతాడు? ఎస్టీలను ఎట్లా ఓట్లాడుగుతాడు? చెప్పులు ఎందుకుని కొడతారు. సానుభూతి కాదు, సానుభూతి కాదు. అక్కడ ప్రజలు ఊకుండరు. అది గుర్తుపెట్టుకోవాలి కేటీఆర్.